మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్నపూర్ణాదేవి నమోస్తుతే. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనం నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేట్టి యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనం జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనం జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘనయేవాస్మి శివోస్మి కిమతః పరం న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః. సంవిన్మాత్రస్థితశ్చాహం అజోస్మి కిమతః పరం వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి చిజ్జడానాంతు యో ద్రష్టా సహ అచ్యుతః జ్ఞాన విగ్రహః స ఏవ హి మహాదేవః స ఏవ హి మహాహరిః స ఏవ హి జ్యోతిషాం జ్యోతిః స ఏవ పరమేశ్వరః స ఏవ హి పరం బ్రహ్మ తద్బ్రహ్మాహం న సంశయః. జీవः శివः శివో జీవः స జీవः కేవలः శివः తుషేణ బద్ధః హ్రీః స్యాత్ తుషాభావేన తండులః నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితః హరిః. లయనాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నో మృతం. అంతఃకరణనాశేన అనే అంశంలో వారు ఇచ్చినటువంటి ఒక వివరణాత్మక అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. కాబట్టి లయ వినాశనే ఇక్కడ చెప్పేది అంతఃకరణ నాశేన వినాశేన సంవిన్మాత్రః అనేటువంటి అంశము. మరి లయము వినాశము అనేటువంటి రెండింటి యొక్క తేడా మనం గమనిస్తూ ఉన్నాము. నిన్నటి రోజున లయము లయ వినాశనే లయం కావటం అని చెప్పనేది మనం రోజువారీగా దాన్ని అనుభవరూపకంగా పొందుతున్నాము అని
నిన్న ఆ విషయం మీద సుషుప్తి అవస్థ అనేది ఒకటి, జీవునికి ఏర్పడేటువంటి ఒక అవస్థ. విశ్వడు విరాట్, విరాట్ అనగా ఈశ్వరుని విషయంలో వచ్చేటువంటి అంశము. అది బ్రహ్మదేవుని యొక్క మనస్సు. బ్రహ్మదేవుల వారికి రాత్రి కాగానే విశ్వమంతా కూడా లయమై సమస్త జీవులన్నీ కూడా సమిష్టి మాయలో ఉండి సహస్ర యుగముల పర్యంతం వరకు అట్లాగే లయమును చెంది ఉన్నటువంటి విధానము. లయము అంటే లీనం కావటం, లయం అనే దానికి లీనం. ఇప్పుడు పాలల్లో నీళ్లు చేరతాయి, అందువల్ల పాలల్లో నీళ్ళు కలిసిపోయాయి అని చెప్పని అంటాం. కలిసిపోవాలి, పాలు పాలుగా నీరు నీరుగానే ఉన్నాయి. యంత్ర సహాయముతో ఆ పాల నుండి నీటిని వేరు చేయవచ్చు, అట్లా చేరినట్లుగా ఉంటాయి. కానీ పాలలో నీళ్లు కలిసిపోయాయని చెప్పి అనిపిస్తుంది, కానీ ఆ నీటిని వేరు చేయవచ్చు. ఒకవేళ బాగా మీరు కాయండి, కాస్తే నీరంతా ఆవిరైపోతుంది, దాంట్లో పాలు మాత్రం మిగులుతాయి. ఈ ప్రకారముగా లీనం కావటము, లయం అంటే లీనం కావటము. ఈ లీనమయ్యే విధానం మనకి అందరిలో కూడా కలిగేటువంటి విధానము. అది వ్యష్టి జీవుడు పొందేటువంటి సుషుప్తి అవస్థకు సంబంధించిన అంశం చెప్పుకున్నాము. సమిష్టి ఈశ్వరుని యొక్క విరాట్ పురుషుని యొక్క సుషుప్తి అవస్థ అనగా సహస్రయుగ పర్యంతత అనేటువంటి విషయాలుగా చెప్పుకోవడం జరిగింది. అక్కడ కూడా మరి ఈ జీవులన్నీ తమ తమ సంస్కారాలతో, తమ సముదాయము ఇంద్రియ సముదాయముతో అట్లాగా ఉండి తిరిగి మరలా జన్మకు వచ్చే విధానము అవుతుంది. అక్కడ మొత్తం లయమైపోయే విధానం ఏమి ఉండదు. ప్రళయంలో జీవులన్నీ కూడా సమిష్టి మాయ. ఎందుకంటే అవిద్య అనేది ఏ యొక్క జీవుని యందు జీవత్వానికి హేతువుగా అవిద్య ఉన్నదో, ఆ అవిద్య యొక్క కారణం మాయ. ఆ మాయయే మలిన సాత్వికం అనిపించుకుంటే అది అవిద్య అని చెప్పినన్నాం. శుద్ధ సాత్వికంగా ఉన్నదాన్ని మాయ అంటాం. కాబట్టి మాయా కార్యములే ఈ జీవులన్నీ కూడా. హత్తుగా తల్లికి ఆ బిడ్డ మగడైతే సత్యము ఈ మాట నిత్యమాయ అని బ్రహ్మంగారు తత్వంలో చెప్తారు. పండు దేవాదారి పండు పండు తినబోతే దొరుకదు తీపుల మెండు. హత్తుగా తల్లికి ఆ బిడ్డ మగడైతే సత్యము ఈ మాట నిత్యమాయ. ఇది చాలా వినటానికి విరుద్ధంగా ఉంటుంది. ఎవరో కూడా ఈ విషయాన్ని గ్రహించే అవకాశాలు ఉండవు. తల్లికి బిడ్డ మగడ కావటం ఏమిటి, ఇది ఇట్లా అనేటువంటిది కొంత ఆక్షేపంలో కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యవహారికంగా చూసినట్లయితే తప్పనిపించవచ్చు, కానీ పారమార్థికంగా చూసినట్లయితే ఒప్పుగానే ఉంటుంది. హత్తుగా తల్లికి ఆ బిడ్డే మగాడైతే అని అంటే ఏమిటి అర్థం? మాయా కార్యము జీవుడు. జీవత్వం ఎట్లా వచ్చింది అంటే అవిద్య వల్ల వచ్చింది. అవిద్య అనేది ఏమిటి అంటే మాయ యొక్క మలినాంశం. మాయ యొక్క కార్యం మలినాంశం అవిద్య. కాబట్టి మాయ అనేటువంటి దాని నుంచి ఏర్పడ్డటువంటి వాడు జీవుడు. కాబట్టి ఆ మాయకు బిడ్డగా అయ్యాడు జీవుడు. అయితే ఇతడు గురుకృపను పొంది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు తన జీవత్వమును తొలగింపజేసుకుంటూ ఉన్నాడు. అనగా ధ్యానంలో ఉన్నప్పుడు మలిన సాత్వికం అంతరించగా శుద్ధ సాత్వికం ఏర్పడుతుంది. శుద్ధ సాత్వికం ఏర్పడ్డప్పుడు జీవుడు అనేటువంటి పేరు పోతుంది. అదే మన తత్వమసి మహావాక్యం కూడా. తత్వత్వం అసి, తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా ఈ జీవుడు, అసి అయ్యాడు అని చెప్పనేది. ఆ ప్రకారంగా ధ్యానములో మలిన సాత్వికం తొలగింపజేసుకుని శుద్ధ సాత్వికతను పొందినప్పుడు అక్కడ ఈశ్వరుడు అనేదిగా అవుతాడు. ఈశ్వరుడు అయినప్పుడు ఆయన ఈ మాయకు భర్త అవుతాడు. అనగా జీవుడిగా ఏర్పడ్డప్పుడేమో బిడ్డయ్యాడు. తన జీవత్వమును ధ్యానం ద్వారా పోగొట్టుకొని
అవిద్యను లేకుండా చేసుకుని శుద్ధ సాత్వికమును పొందినప్పుడు ఈశ్వరుడైనప్పుడు ఆయనే ఆ మాయకు భర్త. ఈ కోణంలో బ్రహ్మంగారు అత్తుగా తల్లికి ఆ బిడ్డే మగడైతే సత్యము ఈ మాట నిత్యమాయ అనేది తాత్విక అవగాహన కలిగినటువంటి వారు మాత్రమే దీన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప భౌతికంగా చూసినట్లయితే ఆక్షేపణలకు గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే జీవులు అనబడేటువంటి వారందరూ కూడా ఈ మాయా కార్యము మాయయే మలిన సాత్వికమైతే అవిద్య అన్నారు. అవిద్యోపాధికో జీవహ అంట. అవిద్య ఉపాధిని బట్టి జీవుడు అనేటువంటిదిగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ జీవులన్నీ కూడా మరి ప్రళయ సమయంలో సమిష్టి మాయలో ఉన్నప్పుడు ఆ జీవత్వములు నశించే విధానంగా లేవు. ఎందుకంటే కారణములో ఈ కార్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. తిరిగి మరలా ఈ కార్యాత్మికమై ఉన్న జీవులు తిరిగి సృష్టి ఆరంభంలో మళ్ళా జన్మకు వచ్చే విధానం ఉంటుంది. అందువల్ల జీవుడు అనాది అన్నారు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య సోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. జీవుడు సనాతనుడు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాడు. ఈ జీవత్వం ఏనాడు ఏర్పడింది అని అంటానికి కూడా అనిర్వచనీయము అని చెప్పనన్నారు. మాటలతో చెప్పే అవకాశాలు కావయ్యా, దాని విషయం గురించి మాట్లాడమాక అంటారు. మరి ఈ ప్రకారంగా చూసినట్లయితే లయము అన్న లీనం అన్న రెండు కూడా దగ్గర సంబంధము. కాబట్టి ఆ ప్రకారముగా పాలల్లో నీరు చేరినట్లుగా అది పాలైపోలేదు. నీళ్ళు నీళ్ళుగానే ఉన్నాయి, పాలు పాలుగానే ఉన్నాయి. ఒకవేళ వేరు చేయగలిగితే నీళ్ళు బయటకు వస్తాయి. అది లీనం కావటం. అట్లాగా ఈ జీవులు కూడా సమిష్టి మాయలో ఉన్న విధానము లీనమయ్యాయి ఉన్నాయి. అందువల్ల మళ్ళా జన్మలకు వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి మనం రెండు అంశాలు గతంలో నిన్నటి రోజున చెప్పుకోవడం జరిగింది. ఒకటేమో సుషుప్తి సంబంధముగా లీనం కావటము అని, రెండవది విరాట్ పురుషుడు యొక్క ప్రళయ సమయంలో సమిష్టి మాయలో లీనం కావటము అని చెప్పని. మూడో అంశం ఏంటంటే మరి సుషుప్తి అవస్థ అనేది ఒకటి. అది అటనే విరాట్ పురుషుని సుషుప్తి అవస్థ అది మహాప్రళయం అని చెప్పేసి అని. మూడో అంశము మరి ఈ జీవులన్నీ కూడా ఒకనాటికి దేహం సాలించి పోవాల్సి వస్తుంది. దాన్ని మరణావస్థ అన్నారు. మరణము అనగా ఈ దేహం నుంచి నిష్క్రమించి ఇక జీవులు తమ ప్రయాణాలని కొనసాగించాల్సి ఉంటాయి. ఆ సమయంలో కూడా మరి సమస్త జీవులన్నీ కూడా అవి అవిద్యా సంబంధంతోనే కలిసి ఉంటాయి తప్ప అక్కడ కూడా మరి వినాశం అనే పదం వర్తించే అవకాశం కాదు. కనుక లీనం కావటం, ఈ జీవులన్నీ కూడా దేహం సాలించిపోయినప్పుడు మరలా ఈ మాయా సంబంధమై ఉన్న వ్యవహారాలలోనే అవి సంచారం జరిగే విధానాలు ఉంటాయి. మమ మాయా దురత్యయ అన్నాడు. మమ మాయ దురత్యయ, నా మాయను దాటిపోవటానికి ఏ జీవికి కూడా అవకాశాలు లేదు అని చెప్పేశాడు. మాం ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే అన్నాడు. ఒకవేళ వాళ్ళు నన్ను ఆశ్రయించినట్లయితే నా అనుగ్రహముతో వాళ్ళు ఇక్కడి నుంచి ఏ యొక్క లయమవుతూ ఉన్న విధానం ఉన్నదో దాని నుంచి వినాశం అనేటువంటి ఒక మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అనగా జీవాత్మమును పూర్తిగా విడిచి బ్రహ్మత్వమును పొందేటువంటి విధానము. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మముగా అయిపోయే విధానం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి మార్గంగా ప్రయాణం చేసినప్పుడే అక్కడ వినాశం అనేటువంటి మాట వస్తుంది. అది నివృత్తి మార్గానికి సంబంధించినటువంటి అంశం. ఉపనిషన్ మార్గం, ప్రస్థానత్రయ మార్గం, ఈ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు అనగా ఈ యొక్క జీవుడు అనబడేటువంటి వాడు పూర్తిగా తన యొక్క ఉనికిని కోల్పోతాడు. జీవత్వాన్ని కోల్పోయి దేవుడైపోతాడు. జీవో దేవ సనాతన, జీవుడు దేవుడైపోయే పరిస్థితి
అది నివృత్తి మార్గం యొక్క సంబంధమై ఉన్న విషయము, అది వినాశము, లయ వినాశనే, అంతఃకరణ వినాశయన. కాబట్టి ఈ ప్రకారముగా వినాశము అనేది ఒక నివృత్తి మార్గ సంబంధముగా చేరి ఉన్న అంశము. ఎందుకంటే ఈ నివృత్తి మార్గములో ఏర్పడేటువంటిది యోగాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అన్నిట్లాగా మన భగవద్గీతలో చెప్పేటువంటి మాటలు. ఈ నివృత్తి మార్గం యొక్క సంబంధమే మనకు ఈ బ్రహ్మజ్ఞానాగ్ని, ఆత్మాగ్ని, జ్ఞానాగ్ని అనేటువంటి పదాలు వినబడుతూ ఉన్నాయి. అవి ప్రవృత్తి మార్గానికి సంబంధించి ఉన్నటువంటి అంశం మాత్రము కాదు, గ్రహించాల్సిన అంశము. బ్రహ్మకర్మ అనే పేరు పెట్టారు. బ్రహ్మాగ్నౌ అనే మాటకి బ్రహ్మకర్మ సమాధిన అని కూడా చెప్పుకొచ్చారు. శుద్ధంగా ఉన్నాయి మాటలు. బ్రహ్మకర్మ సమాధిన, అది బ్రహ్మకర్మ ద్వారానే పొందేది సమాధి, యోగ సమాధి అనేటువంటిది. అది బ్రహ్మకర్మ అన్నప్పుడు ఏమిటంటే మనస్సు నివృత్తి మార్గము. ఇంకో మాటలో చెప్పుకోవాల్సి వస్తే మహాకారణముగా ఉన్నటువంటి హంస, అది పరబ్రహ్మ స్థలము. మహాకారణ స్థలం పరబ్రహ్మము అన్నారు. మహాకారణం దాటితే శుద్ధ బ్రహ్మము అంటారు. కాబట్టి మహాకారణాత్మికమునందు ఉన్నటువంటి పరబ్రహ్మమును ఆశ్రయించి, హంసను ఆశ్రయించటమే పరబ్రహ్మమును ఆశ్రయించుట. ఈ విధంగా మరి దీన్ని ఆశ్రయించి ఉన్న విధానమే బ్రహ్మకర్మ. బ్రహ్మ ప్రాప్తిని పొందింపజేసే కర్మ హంస యొక్క ఆశ్రయము. మన ఆశ్రయం ఇంద్రియాల ద్వారా ఉన్నది. నేత్రేంద్రియాన్ని ఆశ్రయించి ఉన్నాం, శ్రోత్రేంద్రియాన్ని ఆశ్రయించి ఉన్నాం, గ్రానేంద్రియాన్ని ఆశ్రయించి ఉన్నాం, త్వగేంద్రియాన్ని, ఇట్లా పంచేంద్రియాలు ఆశ్రయించే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ విధముగా ఉన్నదాన్ని బ్రహ్మకర్మ అనే మాటగా మనకి వినపడదు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతి. ఈ ప్రకారంగా ఇంద్రియముల ఆశ్రయం ద్వారా బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను పొందే విధానము బ్రహ్మప్రాప్తి అని చెప్పనే అవకాశం ఉంటుందా? ఒకవేళ బ్రహ్మప్రాప్తి అనేది విషయం ఉన్నట్లయితే బ్రహ్మకర్మగా చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు నేత్రేంద్రియం ద్వారా కలిసి ప్రయాణం చేస్తే బ్రహ్మకర్మ, శ్రోత్రేంద్రియం ద్వారా కలిసి ప్రయాణం చేస్తే బ్రహ్మకర్మ, గ్రానేంద్రియం ద్వారా, జఠరేంద్రియం ద్వారా కలిసి ప్రయాణం చేస్తే బ్రహ్మకర్మ అనే మాటగా మనకి సమ్మతమయ్యే అంశముగా ఉండదు. ఒక శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా ప్రయాణం చేసేదానికే బ్రహ్మకర్మ. ఆ బ్రహ్మకర్మకు విశేషణంగా చెప్పిన మాట ఏంటంటే సమాధి అన్నారు. సమాధిన, సమాధి చేత బ్రహ్మకర్మ. ఈ యొక్క హంస యొక్క ఆశ్రయం పొంది చేసేటువంటి దాన్ని బ్రహ్మకర్మ అయితే, అట్టి ఆ బ్రహ్మకర్మ ద్వారా ఏర్పడేటువంటిది సమాధి, యోగ సమాధి. 4వ అనుభవం అది. 3 త్రోవలది సాకారం ముటి నడుమను శ్రీకారం సూచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాక అని బ్రహ్మంగారు. 3 త్రోవలది అనుట, వినుట, కనుట, ఈ 3 మార్గాలకుండగా బయటికి పోతూ ఉన్నాము. ఈ 3 కూడా సాకారము అన్నారు. మూటి నడుమను నిరాకారం, ఆ 3ంటికి నడుమన ఉన్నటువంటిది మహాకారణం కనుక అది నిరాకార తత్వాన్ని పొందింపజేసేటువంటి విధానం. ఈ 3 సాకారత్వమును పొందింపజేసే విధానం. సాకారం అంటే బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలతో పాటు విశ్వ సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందింపజేసేటువంటి ఇంద్రియాలు కాబట్టి ఇది సాకారంగా చెప్పుకునే అంశం. నిరాకారము అన్నప్పుడు శుద్ధ బ్రహ్మస్వరూపం నిరాకారం. ఆ నిరాకారత్వ అనుభవాన్ని పొందింపజేసేది మధ్యలో ఉన్నటువంటి మహాకారణము, అది తురీయము అని. తురీయము అంటే 4వ అని అర్థం అసలు మామూలుగా. ఎవరైనా జీవితంలో విరక్తిని పొంది సన్యాసాన్ని స్వీకరిస్తారు. ఆ సన్యాస స్వీకారాన్ని తురీయ ఆశ్రమాన్ని పొందారు అని చెప్పి అంటారు. తురీయ ఆశ్రమం అని చెప్పి 4వదని చెప్పి అర్థం. అనగా బ్రహ్మచర్యం 1,
గారహస్త్యం ఒకటి, వానప్రస్థం మరి మూడవది, నాలుగవది తురీయము సన్యాసము అంటారు. దాన్ని తురీయ ఆశ్రమము అంటారు. అట్లాగే ఇక్కడ ఆపోస్థలం అనేది ఒకటి, ఆకాశస్థలం 2, అగ్నిస్థలం 3. ఈ 3 స్థానాలలో మనం సంచారం చేస్తున్న విధానము. నాలుగవది మహాకారణము, అదే తురీయమునకు చక్కటి మార్గము. ఆ మహాకారణంలో ఉండటమే తురీయము యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి ఈ ప్రకారంగా 4వదగు మహాకారణమునందు ఉన్నటువంటి దానిని స్వామివారు భగవద్గీతలో బ్రహ్మకర్మ అని అందముగా పెట్టినటువంటి పేరు. అది చాలా సారస్వతముగా ఉన్న పేరు, అర్థవంతముగా ఉన్నటువంటి పేరు. సాధారణంగా చాలామంది పదాలు చదువుతారు, కానీ వాటి యొక్క మూలాలు మాత్రం గమనించుకోవటానికి అంత ఇసులుబాటు వాళ్ళకి ఉండదు. ఒక మరి మహాత్ములు వారి ద్వారా గ్రహింపబడ్డటువంటి దాని నుంచే మనం తెలుసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. అందుచేత మరి దాంట్లో ఉన్నటువంటి పదాలన్నీ కూడా చాలా వరకు ఒక అర్థవంతమై ఉన్న పదాలు. దాన్ని పరమాత్మ బ్రహ్మకర్మ అనే పేరు పెట్టారు. ఎందుకంటే లోకంలో చాలా ఉన్నాయి కర్మలు, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, ఇంద్రియ కర్మలు, దేహ కర్మలు, ఈ నానా రకాలై ఉన్నటువంటి కర్మలు. ఇవన్నీ కూడా ప్రవృత్తికి సంబంధించి ఉండేటువంటి కర్మ సముదాయం అయితే, ఒక నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశమునకు స్వామివారు బ్రహ్మకర్మ అనే పేరు పెట్టిన విధానము. ఆ బ్రహ్మకర్మ అనే పదం పక్కనే పెట్టాడు సమాధి అనేటువంటిది. అది యోగ సమాధి. నిర్మలం తం విజానీయాతు షడోర్నిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. కాబట్టి ఆ మార్గం ఏం చేస్తుందా అని చెప్పానంటే, మనఃశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం. కనుక అన్నింటినీ కూడా వ్యవహారం లేని విధానముగా కలగజేస్తుంది. మనసు జడమవుతుంది, బుద్ధి జడమవుతుంది, ఇంద్రియాలు జడమవుతాయి. అన్నీ కూడా వాటి వృత్తులు పూర్తిగా మానుకొని మరి నిశ్చేష్టత కలిగి ఉండేటువంటి విధానం. సింహమును గన్న గజముల భంగిననగా అని రాముడు అందముగా చెప్పిన పదము. సీతారామాంజనేయంలో అమనస్వ యోగంలో ఈ పదం స్వామివారు చెబుతారు. సింగమును గన్న గజముల భంగిననగా యోగ సమాధి అనేటువంటి అంశాన్ని చెబుతూ, ఒక్కసారిగా సింహాన్ని దర్శించాయి అంటే ఏనుగులన్నీ కూడా తమ చేష్టలు మాని అట్లా నిశ్చేష్టతగా ఉండిపోతాయట. అట్లాగా యోగ సమాధి విధానములో, నివృత్తి మార్గ విధానంలో బ్రహ్మము యొక్క పరిధికి పోగానే సర్వేంద్రియములు కూడా వాట్లలో ఎలాంటి చలనం లేకుండా ఆగిపోయే విధానాన్ని గురించి చెప్తూ, సింహమును గన్న గజముల భంగిననగా అట్లా ఉండిపోతాయట ఇంద్రియాలు కూడా. దాన్ని ఇక్కడ శూన్యం, మనఃశూన్యం, బుద్ధి శూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం అని ఉత్తర గీతలో మనకు వచ్చేటువంటి మాట. బ్రహ్మకర్మ సమాధి ఇది మనకి ప్రధానంగా వచ్చే అంశము. ఈ సమాధి అనేటువంటి ఒకనొక స్థితి. దీని స్థితి అన్నారు, అవస్థ కాదు. ఆపోస్థల సంబంధమై ఉన్న స్థూల దేహం యొక్క దాన్ని అవస్థ అన్నారు, జాగ్రత్త అవస్థ అన్నారు. ఆకాశం యొక్క సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి దానిని స్వప్నావస్థ అన్నారు. అగ్ని సంబంధమైన కారణదేహం యొక్క దానినేమో సుషిప్తి అవస్థ అన్నారు. కాబట్టి జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషిప్తి అవస్థ అనే పేర్లు వస్తాయి. ఒక మహాకారణము దాని ఎందున్నటువంటి ఏ బ్రహ్మకర్మ అని చెప్పుకున్నామో, అంటే ఆ బ్రహ్మకర్మ ద్వారా ఏర్పడేటువంటి దానిని స్థితి అని చెప్పని అంటారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ బ్రహ్మకర్మ, ఆ ధ్యాన కర్మ అదే బ్రహ్మకర్మ కాగా, దాని నుంచి ఏర్పడేటువంటిది ఆ సమాధిన ఆ యోగ సమాధి చేత బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మణ తృతీయ భక్తి ఏకవచనం. బ్రహ్మణ అక్కడ ఎవరు లేరేక ఓహమం చేయటానికి, వ్రాసటానికి. బయట అయితే అనేక మంది ఋత్వికులు ఉంటారు, ఐవార్లు ఉంటారు. ఐవార్లు ఒకడు కట్టెలేస్తాడు, ఒకటి నూనె పోస్తాడు, నెయ్యి వేస్తాడు, మరొకడు సుగంధ ద్రవ్యాలు వేస్తారు. ఇట్లా 10 మందికి 10 రకాలుగా దాంట్లో ఆ ద్రవ్యాలు వేయవచ్చు బహుశా, లేదా ఒక్కరే వేయవచ్చు.
మరి ఈ విధముగా బాహ్య యజ్ఞములో అవన్నీ కూడా సమిధలు వేయటానికి అవిస్సు వేయటానికి ఉన్నారు. మరి యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి బ్రహ్మాగ్ని గాడ అక్కడ సమస్తాను హోమం చేసే విధానంలో ఎవరున్నారా అనే మాట చూసినట్లయితే బ్రహ్మణాహుతం బ్రహ్మణ, ఆ బ్రహ్మమే దాంట్లో సమస్తము కూడా హోమ కార్యం నిర్వర్తింపజేస్తుంది అన్నాడు. బ్రహ్మాగ్నవు అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మాగ్ని యందు సమస్తము కూడా హోమం చేసి చివరికి బ్రహ్మం మాత్రమే మిగులుతుంది. బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకరం, బ్రహ్మ ఏవతేన గంతవ్యం. పొందబడే వస్తువు బ్రహ్మము, పొందబడేవాడు బ్రహ్మము, పొందిన వస్తువు మొత్తం బ్రహ్మం, సర్వం బ్రహ్మమయం. అది అలాంటి ఆ స్థితిలో చెప్పినటువంటి మాట ఇది. అంతఃకరణ నాశేన రమణ భగవానులు వారు కూడా లయగతం పునః నోమృతం అనే మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి లయ వినాశనే రెండున్నాయి, రెండు మార్గాలు. లోకంలో అందరూ దాదాపుగా చాలామంది లయం, లీనం కావటం అనేటువంటి మార్గాలుగానే ప్రయాణం చేస్తున్న పరిస్థితి. కానీ వినాశం అనేటువంటి వైపుకు మాత్రం సాధారణంగా ఎవరు కూడా ప్రయాణం చేస్తున్న విధానాలు కావు. ఏదో కొద్ది మంది వరకు చెప్పుకోవచ్చు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఏ ఒకానొకడో అని స్వామి చెప్పిన మాట. ఈనాడు ఉత్తరాదిలో మనం చూసినట్లయితే చాలామందిలో ఒక భక్తి భావన కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు వారు కూడా ఎక్కువగా ఈ కావ్యములు ముందు వేసుకుని వాటినే బోధిస్తూ ఉంటారు. రామాయణ ప్రబంధ కావ్యం ఎక్కువగా ప్రవచనం ఉంటుంది, లేదా భాగవతం లీలా విధానాలు, కృష్ణ పరమాత్మ లీలా విధానాలను బోధించడం. మీరు ఏ ఆశ్రమాలకన్నా పోండి, ఆశ్రమాలలో రామాయణ ప్రవచనం ఉంటుంది, భాగవత ప్రవచనం ఉంటుంది. ఈ రెండు ఎక్కువగా మీకు కనబడుతుంది ఈ ఉత్తరాదిలో. కాబట్టి ఎక్కువగా వాళ్ళలో మనం భక్తి భావాన్ని దర్శించే విధానం ఉంటుంది. కానీ దక్షిణాదిలో మీకు ఎక్కువగా శంకరాచార్యుల వారి ప్రభావం ఉండటం కారణంగా జ్ఞానాన్ని అధ్యయనం చేసే విధానం అక్కడ ఏర్పడింది. చిన్మయానంద స్వామి వారు కానీ, రమణ భగవానుల వారు కానీ, రమరాయల స్వామి, లక్ష్మయ్య గారు, శంకరాచార్యుల వారు, ఇట్లాగా ఎక్కువ మంది మీకు దక్షిణాదిలోనే జనించిన విధానం. బ్రహ్మం గారు, వేమన, వీళ్ళు ఎక్కువగా మనకి తాత్విక సంబంధమై ఉన్నటువంటి భాగాలు బోధించడం కారణంగా తత్వ విచారణ బాగా ఉంటుంది. తాత్విక సంబంధమై ఉన్న విశ్లేషణ ఎక్కువగా చేయటం జరుగుతూ ఉంటుంది. ఉత్తరాది కనుక మీరు వస్తే ఎక్కువగా మీరు అక్కడ భక్తి భావన మాత్రమే చూస్తారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావన, లీలా విధానం, కృష్ణ పరమాత్మ రాధే రాధేశాం రాధేశాం రాధేశాం, జయ సీతారాం సీతారాం సీతారాం, ఇవే మీకు వినబడేటువంటి విధానాలు. ఎక్కడికన్నా ఉండే ఆశ్రమాలకి మీకు ఈ ప్రవచనాలే ఎక్కువగా ఉంటా ఉంటాయి. అలాంటివి పదే 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 విన్నప్పుడు వాళ్ళల్లో అలాంటి భావాలే నెలకొంటాయి తప్ప మరొక అంశం వచ్చే అవకాశం లేదు. నువ్వు స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, మహాకారణం కాదు, నువ్వు శుద్ధ బ్రహ్మము, అవస్థాత్రయ స్వరూపము నీవు అనేటువంటి మాటలు మీకు చూస్తే ఇక్కడ ప్రవచనం చేసేటువంటి వాళ్ళల్లో ఏ మచ్చు కూడా కనపడవు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి రాండి, ఉత్తరాది రాండి. కొద్ది కాలం పాటు ఉంటే అనేక ఆశ్రమాలు దర్శించుకున్నట్లయితే, అది జరిగే ప్రవచనాలు విన్నట్లయితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. నేను గ్రహించిన వారికి వారికి కనబడుతున్నటువంటి వాతావరణం ఇది. ఎక్కువ భక్తి భావన, బాగా జనాలు గుమ్మికూడి ఉంటారు. వాళ్ళని దాటుకుని పోవడం కూడా కష్టం, చాలా ఇబ్బందికర పరిస్థితి. భక్తి విధానం, భక్తి మంచిది, దాని తప్పని చెప్పని అనటానికి వీలు లేదు. అయితే మన జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశంలోనే జీవుడు పరిపూర్తిని చెందే విధానము, మరి జీవ బ్రహ్మైక్యముగా చెప్పేటువంటి దాంట్లో ప్రవేశించడానికి యోగ్యముగా ఉన్న విధానము, అది తపస్సంపన్నముగా విధానముగా పోయేటువంటి వారు చాలా తక్కువ మంది. స్వామి చెప్పినట్లుగా మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, కశ్చిత్ ఏ ఒకానొకడో అనేటువంటి మాటగా మరి ఈ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి మాత్రమే అంతఃకరణ నాశయన అనేటువంటి మాట, లయ వినాశనే, వినాశం అనేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా లోపల ఉన్నటువంటి జీవత్వం పూర్తిగా అంతరించి పోవటము. ఈ విషయంలో మీకు భగవద్గీతలో శ్లోకం కూడా వస్తుంది, గమనించండి. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ
జ్ఞానే పరిసమాప్యతే అనేటువంటి విషయం వస్తుంది భగవద్గీతలో. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్. ద్రవ్యమయాత్ ద్రవ్యముతో చేసేటువంటి యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞ శ్రేయ. జ్ఞానయజ్ఞము అది శ్రేయ, మోక్ష విధానము అన్నాడు. జ్ఞానయజ్ఞము అనే మాట చెప్పుకుంటే మనం మరి మనసు హంస యొక్క ఆశ్రయంలో పెట్టి చేసేటువంటి దేవతార్చన, ఆత్మార్చన, దీన్నే బ్రహ్మార్చన, బ్రహ్మ ఆరాధన, ఆత్మారాధన. దేహమే దేవాలయముగా చేసుకుని ఈ లోన ఉన్న దేవదేవుణ్ణి హంస యొక్క ఆశ్రయం ద్వారా చేసేటువంటి దానిని ఆత్మారాధన అన్నారు. ఇదే దేవతార్చన అని చెప్పని ఇది బ్రహ్మయజ్ఞముగా చెప్పుకొచ్చేమాట. కాబట్టి జ్ఞానయజ్ఞము అని చెప్పి అన్నారు. ఈ జ్ఞానయజ్ఞం శ్రేష్టము అని. ఎందువల్లంటే సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మరి దీంట్లో ఈ విషయం చూసినట్లయితే ఈ జ్ఞానయజ్ఞమునందు ఎట్లయితే హవిస్సులు వ్రేలుస్తూ ఉన్నాము, సమిధలు దాంట్లో వ్రేలుస్తూ ఉన్నాము, అట్లా అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సంచితాది కర్మలు అనేటువంటివన్నీ కూడా మొత్తం దాంట్లో ఆ జ్ఞానాగ్నిలో కాలిపోతున్నవి అన్నారు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా. ఈ శ్లోకంలో మనం చెప్పింది ఏంటంటే యథా ఏధాంసి, బాగా మండేటువంటి అగ్నిలో కట్టెలు వేసినట్లయితే భస్మసాత్ బూడిదిగా చేయబడుతున్నాయి అన్నాడు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్, జ్ఞానాగ్నిలో సమస్త కర్మలు కూడా భస్మసాత్ బూడిదిగా చేయబడుతున్నాయి అని స్వామి చెప్పారు. ఇక్కడ మొత్తం దగ్ధం చేయబడుతున్నటువంటి అంశము కొంచెం క్లారిటీ మనం పొందాల్సి ఉంటుంది. దీంట్లో చాలా క్రిటికల్గా ఉన్నటువంటి అంశాలు కూడా చేరి ఉన్నాయి. మరి భస్మసాత్ బూడిదిగా చేయబడుతున్నాయనేటువంటి మాట చెప్పుకోవాల్సి వస్తే సూక్ష్మ దేహములో అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి కర్మలు అవి సంచితాది కర్మలు అని చెప్పి అన్నారు. ఇవి రాబోయే దేహాలకు పెట్టుబడిగా ఉన్నటువంటివి. అందువల్ల వీటిని మరి జ్ఞానాగ్ని ద్వారానే నశింపజేసుకోవాల్సిన విధానం ఉంటుంది తప్ప మరొక విధానంగా నశింపజేసే అవకాశాలకు మనం చెప్పాల శాస్త్రంలో. ఒకవేళ తీసివేసుకోవచ్చు అనే విషయంగా మాత్రం చెప్పారు. ఎట్లా అని చెప్పానంటే అనేక దేహాలు ధరించి ఆ దేహాలలో సుఖదుఖాల రూపకంగా ఆ కర్మను తీసివేసుకోవచ్చు. మరి ఆ విధంగా తీసివేసుకోవడం విధానంలో మళ్ళా ఆగామి కర్మ వస్తుంది కదా అనేటువంటిది ఉన్నది. అక్కడ ఆగామి కర్మ రాకుండా ఆపటం అనేటువంటిది మాత్రం సాధ్యమయ్యే అవకాశాలు లేవు. ఆగామి కర్మ వచ్చే తీరుతుంది. ఆగామి కర్మ రాకుండా ప్రారంధ కర్మ మాత్రమే తొలగింపజేసుకోవాలని చెప్పనే మాట చూసినట్లయితే మరి ఈ జీవన విధానంలో ఒక సాక్ష్యత్వ భావనగా జీవించగలిగితే ఎవరో కూడా మరి ఈ గుణాలకు లోను కాకుండా, అనగా మరి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు ఉన్నాయి, దైవీ సంబంధమై ఉన్న గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు ద్వేషాలను పుట్టింపజేస్తాయి, దైవీ సంబంధమై ఉన్న గుణాలు రాగాలను పుట్టింపజేస్తాయి. ఈ రాగములు ద్వేషములు రెండు కూడా ఆగామి కర్మ రావటానికి మార్గంగా ఉన్నటువంటివి అన్నమాట. కాబట్టి వాటితో సంబంధం లేకుండా జీవన గమనం కొనసాగించుకోవాలని చెప్పానంటే చాలా వరకు అది ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే వ్యవహారంలో ఉన్నటువంటి వాడు ఏదో ఒక సందర్భంలో కోపావేశము మోహావేశం కలిగే అవకాశాలు ఉన్నాయి. కామ క్రోధ లోభ మోహ మదం చెప్పేటువంటి గుణాలతో సంబంధం పడకుండా జీవితం జీవించే అవకాశం లేదు. అటునే దైవీ సంబంధ గుణాలకు ప్రేమ వాత్సల్యము అనురాగము ఈయన కొన్ని మనకి ఇతరులని ప్రేమించే విధానాలుగా ఉండేటువంటి గుణాలు ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా కూడా కొంతవరకు ఈ కర్మ అనేది వస్తుంది. అందువల్ల ఆగామి కర్మ రాకుండా ఆపటం అని చెప్పనంటే సాధ్యం కాదనేటువంటి విషయమే. ఎందుకని చెప్పనంటే ఒకవేళ గుణాలతో సంబంధం లేకుండా తటస్థంగా సాక్ష్యత్వముగా జీవించే విధానంగా ఉన్నప్పటికీ కూడా మనకు ఇంద్రియ వ్యాపారం ఒకటి ఉన్నది. ఈ ఇంద్రియ వ్యాపారము జీవన గమనం నుంచి కొంత కర్మ అనేది కూడా వచ్చే విధానాలు ఉన్నాయి.
పరమాత్మ ఈ విషయమే మాట్లాడుతూ 18వ అధ్యాయంలో ధూమము లేకుండా ఎట్లయితే అగ్ని లేదో అట్లా దోషరహితముగా ఏ కర్మ లేదు అన్నాడు. కాబట్టి చిన్న చిన్న కర్మల ద్వారాగా కూడా ఏదో ఒక దోషం సూక్ష్మదేహాన్ని అంటుతూనే ఉన్నాయి. ఆ విషయంగా మాట్లాడుతూ శాస్త్రం ఏం చెప్పిందంటే పంచసోనములు అని చెప్పని అన్నారు. పంచసోనములు అని చెప్పనంటే అన్నం వండేటప్పుడు అనేక జీవులు హతమారుతూ ఉన్నాయి. చిమ్ముతూ ఉన్నప్పుడు దాని ద్వారా అనేక జీవులు మరణిస్తూ ఉన్నాయి. ఇట్లా శ్వాసని పీల్చడం వల్ల శ్వాస ద్వారా అనేక జీవులు అంతరిస్తూ ఉన్నాయి. ఇట్లా నానా రకాలుగా ఉన్న సూక్ష్మంగా ఉన్నటువంటి కర్మలు చాలా మనం వాటి నుంచి బయటపడటానికి అవకాశాలు లేవు. ఏమి ఇలాగా మరి ఏ జీవికి ఇబ్బంది లేకుండా జీవించడం అని చెప్పినంటే కాలు కదపకూడదు, చేయి కదపకూడదు, శ్వాస పీల్చకూడదు, చాలా నిర్బంధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఏదో ఒక రకంగా ఇంద్రియాల ద్వారా లోపలికి పోయి సూక్ష్మదేహంలో దోషాలు పడుతూనే ఉండేటువంటి పరిస్థితి. ఎంత గృహానికి మనం ద్వారాలు బంధించినా కిటికీలు బంధించినా వారం అయిందా అంటే లోపల దుమ్ము ధూళి చేరిపోయి ఉంటుంది. అట్లాగా మనం ఎంత వ్యవహార విధానాలలో కొంచెం బిగుసుకుని ఉండాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఏదో రూపంగా లోపలికి సూక్ష్మదేహం లోపలికి కర్మలు వచ్చి పడే విధానమే ఉంటుంది. కాబట్టి ఆగామి కర్మ రాకుండా ఆపటం అనేది సాధ్యపడదు. కాబట్టి ఈ ప్రకారంగా చూసినప్పుడు మరి లోన ఉన్న సంచిత కర్మ విషయమై మాట్లాడుతూ మహాత్ములు శాస్త్రం చెప్పిన మాట మరి ఏ ప్రకారముగా అగ్నిలో పడ్డ కట్టెలు బూడిదగా చేయబడుతున్నాయో అట్లా ఘనాగ్ని ద్వారా సూక్ష్మదేహంలో ఉన్నటువంటి సంస్కారాలు మొత్తం కూడా కాల్పబడతాయి అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి జ్ఞానాగ్ని అనే మాట, దాన్నే బ్రహ్మాగ్ని అన్నారు, యోగాగ్ని అన్నారు. ఏదో ఒక అగ్ని అనగా వాటి ద్వారా దగ్ధం చేయాల్సిందే. మన అగ్ని లేదా అంటే అగ్ని ఉన్నది, శరీరం అంతా అగ్ని ఉంటుంది, 98 డిగ్రీలు వేడి ఉంటుంది. మూర్ధాగ్ని ఉన్నది, జఠరాగ్ని ఉన్నది, అనేక అగ్నులు ఉన్నాయి. వీటి వల్ల సూక్ష్మదేహం యొక్క సంబంధమైన కర్మలు దగ్ధం చేయబడతాయి అనేటువంటి మాటగా చెప్పాల. కాబట్టి వాటికి ఉండే క్రియలు వాటికి ఉన్నాయి. చతుర్విధానములను పచనం చేసే విధానముగా జఠరాగ్ని ఉన్నది. ఏమి పచామ్యన్నం చతుర్విధం స్వామి చెప్పారు కదా. కాబట్టి ఆ యొక్క సమాన అగ్ని జఠరాగ్ని ఆహారం 4 విధాలై ఉన్న ఆహారాలని పచనం చేయటం మాత్రమే అగ్ని ఉపకరించేటువంటి విధానం. అట్లనే మూర్ధాగ్ని అన్నారు. ఆ మూర్ధాగ్ని పని దాని విధానం వేరు. అది సూక్ష్మదేహం సంబంధ కర్మలు దగ్ధం చేసే విధానం కాదు. ఆ మూర్ధాగ్ని అనేది పరమాత్మ ఏర్పాటు చేశాడు. మనం స్వీకరించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి మరి జిడ్డు సంబంధమైన పదార్థాలు ఉన్నాయి. నెయ్యి, నూనె ఇలాంటివన్నీ కలిసి ఉన్న పదార్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఆపోస్థానంలో ఆహార రూపంగా పోయినప్పుడు ఆ జిడ్డు నోటి నిండా అంటుకుని గొంతు నిండా చుట్టుకుని మరి శ్వాస ఆడటానికి అవకాశం లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క దానిని మరి అక్కడ ఎలాంటి యొక్క దోషం లేకుండా జిడ్డు లేకుండా ఆ నోటిని గలాన్ని శుద్ధంగా ఉంచడానికి మూర్ధాగ్ని ఋటురషాణ మూర్ధ అని కూడా చెప్పుకొచ్చారు. అట్టా అన్నప్పుడు నొక్కేటువంటి ఆ స్థలంలోనే అగ్ని ఉంటుంది, దాన్ని మూర్ధాగ్ని అని చెప్పనే మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ ప్రకారంగా దాని యొక్క పని అంతవరకే. జఠరంలో ఉన్నటువంటి యొక్క జఠరాగ్ని పని దానిది అంతవరకే. ఏ అగ్ని యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటికి అవి ఆ పనులే చేస్తూ ఉంటాయి. మనం బయట ఉన్నటువంటి అగ్ని మనం పొయ్యి రాజేస్తాం, దాని పని ఆహార పదార్థాలు పక్వం చేయటం అగ్ని పని. ఇక్కడ ప్రధానంగా చెప్పింది ఏంటంటే బ్రహ్మాగ్నౌ అనే పదం వాడారు, ఆత్మాగ్నౌ అనే పదం వాడారు, జ్ఞానాగ్ని అనే పదం వాడారు. ఇవన్నీ కూడా మరి దగ్ధ కర్మాని సమస్త కర్మలను దగ్ధం చేస్తున్నాయి అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి మరు జన్మలకు హేతువులుగా ఉన్నటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా అవి కాల్పబడుతున్నవి అని చెప్పని అన్నారు. ఒకవేళ జ్ఞానాగ్ని చేత కూడా కాల్పబడే విధానంగా కనుక లేవని చెప్పినట్లయితే ఇక మనం మోక్షం యొక్క విషయమై అపేక్ష వదులుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యము.
జన్మకారకం ఏమిటి అంటే కర్మ వాసనలు. అవి ఎక్కడున్నాయి అంటే సూక్ష్మ దేహంలో ఉన్నాయి. మరి ఆ సూక్ష్మ దేహంలో ఉన్న కర్మ వాసనలు తప్పనిసరిగా జన్మలు ఇచ్చే తీరతాయి. ఏ బీజమైనా మొలకెత్తే తీరుతుంది. ఎంతకాలం మనం గూట్లో పెట్టినా పెట్టిలో పెట్టినా ఏ పూటైనా గింజ భూమిలో పడిందా, తేమ తగిలిందా అంటే మొక్క వచ్చేస్తుంది, చెట్టు అయి మహామానైపోతుంది. అట్లాగా సూక్ష్మదేహంలో ఉన్నటువంటి బీజాలు కూడా ఏదో రూపంగా అది మళ్ళా తిరిగి జన్మలు ఇచ్చేటువంటివిగా ఉన్నాయి. రోగశోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం అని కూడా మహాత్ములు చెప్పే మాట. రోగశోక పరితాప బంధన వ్యసనాని చ రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, ఈ నానా రకాలే ఉన్నటువంటి బాధలు లోకంలో అందరూ పొందుతూ ఉన్న విధానమే. ఇవన్నీ కూడా ఏమిటంటే వాళ్ళు చెప్పింది ఈ దేహం అనే వృక్షానికి కాసేటువంటి ఫలాలు అన్నారు. ఈ దేహమే వృక్షముగా పోల్చారు. ఈ దేహం అనే వృక్షానికి ఏమిటయ్యా ఫలములు అంటే రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు, అలమటించటము, బాధపడటము, చింతపడటము, దిగులు చెందటము, ఈ నానా రకాలే ఉన్నటువంటివన్నీ కూడా నీకు దేని ద్వారా వస్తున్నాయంటే దేహం ద్వారా వస్తాయి. ఆ దేహానికి కాసే ఫలాలు అన్నారు. ఆ ఫలాలు వాడే భుజించాలి. ఎవరి చెట్టు కాసే ఫలాలు వాళ్ళు భుజించాల్సి ఉంటుంది కదా. అయితే ఈ చెట్టు ఎట్లా వచ్చింది అని చెప్పనే మాటకి ఏం చెప్పారంటే ఆత్మ అపరాధ వృక్షానం, ఆత్మ అపరాధ గత జన్మలలో చేసినటువంటి కొన్ని మరి ఇతరులను వేధించడము, ఇతరులను బాధించడం, ఇతరులను దోసుకోవటం, ఇది ఒక దోష సంబంధముగా చెప్పిన మాట. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కాబట్టి ఇతర జీవుల్ని మనం వేధించటం అనేటువంటి దానిని ప్రధానంగా పాప దోషముగా చెప్పుకొస్తున్న అంశము అది. ఎందుకంటే లోన ఉన్న వాడు దేవుడు, మమైవాంశో జీవలోకి, ఆ జీవుడు దేవుడి యొక్క అంశముగా ఉంది కాబట్టి ఏ జీవిని కూడా హింసింపమాక అనేటువంటి మాటగా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి పాప పుణ్యములు అనబడేటువంటి ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇతర జీవులకి బాధ కలిగే విధానంగా ఏం చేసినా కానీ అది దోషమే అన్నారు. ఇతర జీవులకి ఏది నువ్వు ఉపకారం చేసే విధానంగా ఉన్నదో అంతా కూడా పుణ్యము అన్నారు. ఇంకా పుణ్యపాపాలు పెద్దగా మీకు వేరే అంశాలు అవి కల్పనా సంబంధమై ఉన్న వాటిలో చాలామంది ఏర్పాటు చేశారు, కానీ అవన్నీ కూడా విచారించినట్లయితే అవి నిలబడేటువంటి అంశాలు కావు. ప్రధానంగా చెప్పిన మాట మనకి ఈ పాపపుణ్యాల విషయంలో ఏ ప్రాణికి ఇబ్బంది కలగజేయమాక అన్నారు. ఇతరులు నీ పట్ల ఎట్లా ప్రవర్తిస్తే నీకు సంతోషంగా ఉంటుందో అట్లాగా నువ్వు వాళ్ళ పట్ల ప్రవర్తించు అన్నారు. ఇతర జీవులు నీ పట్ల ఎట్లా ప్రవర్తిస్తే నీకు బాధగా ఉంటుందో ఆ విధంగా నువ్వు ఇతర జీవుల విషయంలో ప్రవర్తించమాక అని కూడా చెప్పుకొచ్చారు. ఇదే విషయం పరమాత్మ కూడా భగవద్గీతలో మరి భక్తి సంబంధ అంశముగా చెప్పుకొస్తూ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ నిర్మమ నిరహంకార. ఈ పాపపుణ్యాలన్నీ కూడా ఈ కోణంలో చేరి ఉన్నటువంటి అంశాలే. అద్వేష్ట సర్వభూతానాం, ఏ ప్రాణికి కూడా బాధ కలగజేయమాక అన్నారు. కాబట్టి ఏ ప్రాణి బాధపడ్డా అది పాప విధానముగానే మహాత్ములు వాళ్ళు భావించిన అంశము, వాళ్ళు బోధించిన అంశము కూడా అంతవరకే. పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు ఇడువదన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మయుగునయ అని ఏమన కూడా. పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు. కాబట్టి ఇతరులను తిట్టితే వాళ్ళ మనసు బాధపడుతుంది. కాబట్టి శారీరకంగా మానసికంగా ఎవరికి కూడా బాధ లేకుండా ప్రవర్తింపగలిగితే కొంతవరకు దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇతర జీవుల్ని బాధించి వేధించి హింసించి వాళ్ళను ఆ విధంగా హింసపెట్టిన విధానంలో అనేక పాపదోషాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి సూక్ష్మ దేహాలలో వాటిను చొప్పిస్తూ ఉన్నాం. ఇతర జీవులను బాధించి పాపాన్ని చొప్పిస్తూ ఉన్నాం. ఇతర జీవులకి ఏదైనా మరి మంచి కలగజేసి మన దేహంలో పుణ్యాన్ని ప్రవేశింపజేసుకుంటూ ఉన్నాం. ఈ రెండే మనకి పుణ్యపాపాలుగా ప్రవేశించే విధానాలు అని చెప్పి అన్నారు. కాబట్టి ఆత్మ అపరాధ వృక్షానం, గత జన్మలలో తాను మరి ఇతర జీవులకు చేసినటువంటి మరి బాధాకరమై ఉన్నటువంటి కార్యాల ద్వారా ఏ కర్మ అయితే సూక్ష్మ దేహంలో పడిందో ఆ సూక్ష్మ దేహం యొక్క పడ్డటువంటి యొక్క ఆ బీజాలే ఈ వృక్షం అనబడేటువంటి దానికి అవన్నీ కూడా గింజలుగా చెప్పుకొచ్చారు. ఆత్మ అపరాధ వృక్షానం అనేటువంటి మాట.
కాబట్టి ఈ దేహాన్ని వృక్షముగా పోలిశారు. ఆ దేహాన్ని కాసే కాయలు రోగములు, శోకములు, పరితాపాలు, బంధనములు, వ్యసనములు, వేదనములు, అనేక మానసికమైనటువంటి యొక్క బాధలు, నానా రకాలైనటువంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఈ దేహం అనే దాని ద్వారా పండ్లుగా చెప్పారు. అవి వాడే మరి మౌనంగానో గుట్టుగానో రట్టుగానో అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రకారంగా సూక్ష్మదేహములో పడి ఉన్నటువంటి సంస్కారాలే రాబోయే జన్మలకు, రాబోయే దేహాలకు హేతువులుగా ఉన్నాయి. కాబట్టి ఆ కర్మలు మరి మంచి మానవ జన్మ వచ్చేవిగా ఉంటాయి, లేదు ఇతర అనేక జీవుల దేహాలు వచ్చే విధానంగా కూడా ఉంటాయి. కాబట్టి ఎవరెవరిలో ఎలాంటి కర్మలు అనేటువంటి నిక్షిప్తమై ఉన్నాయో అవి ఎవరు కూడా చెప్పే అవకాశాలు కావు. ఎవరికి వారికి ఆ పుస్తకంలో ఉన్న అంశాలు వాళ్ళకు తెలియబడేటువంటివే తప్ప వాళ్ళ పుస్తకాలలో ఉన్నవి మనం చదవటానికి మనకు అవకాశాలు లాంటివి ఏవి ఉండవు అన్నారు. ఎవరెరుగకున్న ఈశ్వరుడెరుగడా అనే మాట కూడా చెప్పుకొచ్చారు. నీకు నాకు తెలియబడకపోయినా వాడిలో ఉన్నది వాడు తెలుసు, వాడితో పాటు ఈశ్వరుని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు దాంట్లో ఉన్నారు కాబట్టి. ఒకే దేహంలో ఇద్దరు ఉన్నారు. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ చెప్పారు కదా. ఆ శరీరంలో లోపల జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఎవడు చేసింది వాడికి తెలుస్తుంది. ఎవరికి తెలియకపోయినా లోన ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈశ్వరునికి కూడా తెలుస్తుంది. అందుచేత మరి ఆ సూక్ష్మ దేహంలో పడ్డ కర్మలు అనేటువంటివన్నిటినీ కూడా ఏం చేయాలి? మళ్ళీ అనుభవించక తప్పదా? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్నా అని చెప్పిన మాట వాడారు. కాబట్టి అవి ఎలాంటి విధాయకాలుగా బీగిపోయే అవకాశాలు లేవు. సూక్ష్మదేహంలో పడిన తర్వాత అవి అనుభోక్తవ్యములుగా రావాల్సిందే. అనేక దేహాలను అవి ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిని వాటిని తప్పించుకోవటము అన్నటువంటి విషయం మీదే నీకు ఆధ్యాత్మికం అనేటువంటిది ప్రవేశించింది. అక్కడ అడుగుపెట్టింది ఆధ్యాత్మికం. కనుక నువ్వు జన్మరాహిత్యాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే ఇదిగో మార్గం, ఈ మార్గంలో పోవాల్సి ఉంటుంది. ఒకవేళ జన్మను అపేక్షించిన వాడైనట్లయితే నీకు ఈ మార్గం అవసరం లేదు. నువ్వు వేరే మార్గాన్ని అనుసరించి ఆ మార్గం ద్వారా పోయి మళ్ళీ నువ్వు కోరుకున్న జన్మలు పొందవచ్చు అనటానికి మనకు ఈశ్వరుడే రెండు ప్రసాదించాడు. ఒకటి పూర్వ భాగాన్ని ఇచ్చాడు, మరొకటి ఉత్తర భాగాన్ని కూడా ప్రసాదించాడు. జన్మలు కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడానేమో ఈ పూర్వ భాగాన్ని ఆశ్రయించి దాని ప్రకారంగా వాళ్ళు కర్మలు ఆచరించి ఉత్తమ దేహాలు పొందడానికి తగు ప్రయత్నం చేసుకునే అవకాశాలు పూర్వ భాగం ద్వారా ఉన్నాయి. ఈ జన్మ పరంపరల నుండి బయటపడాలి, ఈ భవసాగరం నుంచి బయటపడాలి అనేటువంటి యొక్క అపేక్ష కలిగినటువంటి వారికి ఇచ్చినటువంటి యొక్క అంశమే ఉత్తర భాగం ఉపనిషత్తులు. అవి బోధించేటువంటి యొక్క అంశం ఏంటంటే నివృత్తి మార్గ విధానము. ఉపనిషత్తుల యొక్క సంబంధమై ఉన్న మార్గం చూసినట్లయితే అది నివృత్తి మార్గం యొక్క విధానంగా ప్రయాణం చేసేవిగా ఉన్నాయి. ఇక పూర్వభాగం యొక్క సంబంధ అంశం చూసినట్లయితే అవి ప్రవృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేయించేవిగా అవి ఉన్నాయి. ఎందుకంటే జన్మలు మంచి సుఖభోగాలు, సుఖలోకాలు అనేటువంటి యొక్క అపేక్ష ఉంది కాబట్టి వాళ్ళను ఉద్దేశించి ఆ పూర్వభాగం ఏర్పడి ఉన్నది. ఈ భవసాగరం నుంచి బయటపడాలనేటువంటి యొక్క ఆలోచన కలిగి ఉన్నటువంటి వారికేమో ఉత్తర భాగం అనేటువంటిది ఏర్పడి ఉన్నది. ఏర్పడటము అని చెప్పనంటే ఈ రెండు కూడా ఈశ్వరుడే ప్రసాదించిన విధానంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి వేదం ఈశ్వర ప్రోక్తం అన్నారు. కాబట్టి ఈశ్వరునికి ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం. అందువల్ల జన్మ అపేక్ష కలిగినటువంటి వాళ్లకు ఆ భాగాన్ని ఆయన గారు ఇచ్చారు. జన్మ రాహిత్యం అనేటువంటి అంశముగా అపేక్షించిన వారికి వాళ్ళకి ఈ భాగాన్ని అపేక్షించారు. కాబట్టి ఎవరు ఏ మార్గంలో పోవాలనే అపేక్ష ఉంటుందో వాళ్ళు ఆ మార్గంలో యథేచ్ఛగా పోవచ్చు. ఎవరు నిర్బంధం చేస్తున్న విధానమేం కాదు. యథా ఇచ్చేసి తదా కురు. సర్వేశ్వరుడు కూడా అంతా చెప్పిన తర్వాత లాస్ట్లో ఆయన కూడా చెప్పిన మాట యథా ఇచ్చేసి, అయా ఈ మార్గం ఉండకపోతే ఉత్తమ దేహాలు, ఉత్తమ లోకాలు పొందవచ్చు. త్రయీ విద్యా సోమపా పూతపాప యజ్ఞై ఇష్టవా స్వర్గతిం ప్రార్థయంతే అని ఈ విధంగా స్వర్గ సంబంధమై ఉన్నటువంటి అంశంగా మనకు ప్రస్తావన వస్తుంది. కాబట్టి ప్రకారం మరి చూసినట్లయితే రెండు మార్గాలు మరి సర్వేశ్వరుడు అందించాడు. ఆ రెండు కూడా బోధించాడు. ఈ మార్గంలో పోయావా ఎట్లా అవుతుంది,
ఈ మార్గంలో పోతే ఇది ప్రాప్తిస్తుంది అని స్వామివారు చెప్పి చివరికేమన్నాడు, యథా ఇచ్చసి తథా కురు. నీకు ఏది నచ్చితే ఆ విధంగా నువ్వు చేసుకోవచ్చు. నిర్బంధం అనేది దీంట్లో ఏమీ లేదు. నీ మనసుకు అనుగుణ్యముగా, నీ అపేక్షకు అనుగుణ్యముగా నువ్వు దాని మార్గంలో ప్రయాణం చేయవచ్చు అనేది చెప్పుకొచ్చినప్పుడు, ఇక్కడ మనం చెప్పుకున్న అంశం ఏంటంటే, మరి మోక్ష స్థితి సంయన్మాత్ర స్థిత అరిహి ఇవన్నీ కూడా మరి స్వరూప అనుభవాన్ని పొందే విధానముగా మనకి స్కందోపనిషత్తులో చెప్పుకొస్తున్న అంశము కాబట్టి, అలాంటి స్వరూప అనుభవాన్ని పొందే విధానముగా చూసినప్పుడు మరి ఇక్కడ అడ్డంగా ఉన్నటువంటి ఏమిటంటే కర్మవాసనలు. అవి ఉన్నంత వరకు ఈ జీవుడికి జన్మలు ఇవ్వకుండా మాత్రం ఉండవు. అవి తప్పనిసరిగా జన్మ పరంపర విధానాలలో కర్మవాసనలు ఎంతటి వారిని కూడా లాక్కుపోవటానికి సిద్ధంగా ఉండేటువంటి విధానమే. దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని. ఇట్లాగా మనకి ఆ జ్ఞానాగ్ని అనబడేటువంటి దాంట్లో నువ్వు దగ్ధం చేయగలిగితే నీకు ఆ కర్మ అనేటువంటిది ఉండదు అనేటువంటి మాట. ఇది శంకరాచార్యుల వారు కూడా మరి మనుష్య పంచకంలో చెప్తూ, శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావిష దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం సవపుహు ఇత్యేష మనీషా మమ అని చెప్పి అన్నారు శంకరాచార్యుల వారు. భూతం భావిష దుష్కృతం ప్రదహత ఏదని చెప్పనంటే భూతం భావిష అనగా మరి ఆ భూతకాలంలో వచ్చి ఉన్నటువంటి ఆ సంచిత కర్మ ఉన్నదో, భావిష రాబోయే కాలంలో ఆగామి కర్మగా వస్తూ ఉన్నదో, ఈ రెండూ కూడా ప్రదహత సూక్ష్మదేహంలో పడతాయి. కాబట్టి ఆ సూక్ష్మదేహంలో పడ్డటువంటి ఆ సంచిత కర్మ ఆగామిక రెండు కూడా సంవిన్మయే పావకే అనగా ఆ యొక్క జ్ఞానాగ్ని సంబంధమై ఉన్నటువంటి పావకే అగ్ని ద్వారా ప్రదహత కాల్చివేయవచ్చు అన్నారు. ఇక ప్రారబ్ధం అనే విషయంగా చెప్పినప్పుడు ప్రారబ్ధాయ సమర్పితం సవపుహు ఇత్యేషా మనీషా మమ. ఈ ప్రారబ్ధం ఉంది కదా అని చెప్పనంటే అది తప్పదయా, అది దేహం ద్వారా దేహం యొక్క రూపకంగా ఉన్నది. ఈ ప్రారబ్ధం ఉన్నంత వరకు అతడు ఈ దేహంలో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది అనే విషయముగా శంకరులు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి భావన. కాబట్టి ఆ ప్రారబ్ధం మాత్రం అది కాలిపోయే విధానంగా చెప్పల, జ్ఞానాగ్నిలో అది మాత్రం కాలిపోయే విధానంగా చెప్పలేదు. ఒకవేళ జ్ఞానాగ్నిలో అది కూడా కాలిపోయింది అని చెప్పని అన్నట్లయితే ఆ పూటతో ఆ మహాత్ముడి జీవితం సమాప్తి. ఆ పూటే బ్రహ్మంలో చేరిపోయిన విధానం కూడా ఏర్పడుతుంది. మరి ఆ ప్రకారంగా సంచితం ఆగామితో పాటు ప్రారబ్ధం కూడా జ్ఞానాగ్నంలో కాలిపోయింది, నశిమబడింది అని చెప్పి అన్నట్లయితే ఆ మరుక్షణంలోనే అతడు మరి బ్రహ్మంలోకి వెళ్ళిపోయాడు కదా, ఆడే ఉంటాడే. ఇక బయటకు వచ్చే అవకాశాలు లేవేక. బయటికి రావాలంటే కర్మ ఉండాలి, బయటికి రావాలంటే కర్మ ఉండాలి. కాబట్టి బయటకు వస్తున్నారు కదా వాళ్ళు, యోగ సమాధిని పొంది కూడా వాళ్ళు బయటకు వస్తున్నారు కదా అని చెప్పని మాట చూసినట్లయితే అది అక్కడ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది మిగిలి ఉన్నది. కాబట్టి దాని విధానంగా దాని ప్రభావంతో వాళ్ళు మళ్ళా బయటికి వస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ విధంగా రావటం పోవటం అనే విషయముగా ఉన్నటువంటి వాళ్ళ విషయంగా మాట్లాడుతూ జీవన్ముక్తులు అనే మాట వాడారు. వాళ్ళు జీవించి ఉన్నా కానీ ముక్త స్వరూపులే. వాళ్ళు లోనకి పోతారు, బయటికి వస్తారు, యోగ సమాధిని పొందుతారు, మళ్ళీ జాగ్రత్త అవస్థకి వస్తూ ఉంటారు. ఇట్లాగా వచ్చే పోయే మార్గం అంతా కూడా ప్రారబ్ధ కర్మ ఉన్నంత కాలం ఉంటుంది. ఆ ప్రారబ్ధం అయిపోయిందా అంటే ఆ తర్వాత విదేహముక్తులు అనే మాటగా వాడారు. జీవన్ముక్తులు, విదేహముక్తులు. దాన్ని పరమాత్ముడు భగవద్గీతలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముఖ్యతి స్థితవాశ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం. కాబట్టి ప్రారబ్ధం ఉన్నంతకాలం జీవన్ముక్తులుగా ఉంటారు, ప్రారబ్ధం అయిపోయిన తర్వాత విదేహముక్తులు అవుతారని చెప్పిన మాటగా. కాబట్టి సూక్ష్మదేహములో పడి ఉన్నటువంటి సంచిత ఆగామి సంబంధమై ఉన్న కర్మలను దగ్ధం చేసే విషయముగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అన్న ఈ విధముగా చెబుతూ దీంట్లో మౌలికముగా ఉన్నటువంటి అంశంగా మనం చూసినట్లయితే శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప.
కాబట్టి ద్రవ్యముతో చేసే యజ్ఞముల కంటే హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గముగా చేసేటువంటి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అన్నాడు. ఈ జ్ఞానయజ్ఞములో ఏమవుతుందని చెప్పనంటే సర్వం కర్మ అఖిలం పార్థ. ఇక్కడ గమనించాల్సిన అంశము అఖిలం అన్నారు. అనగా దీంట్లో ఒత్తు కా పెడితే అర్థం మారిపోతుంది, ఒత్తు కా పెట్టకపోతే అర్థం మారిపోతుంది. అఖిలం అంటే సమస్తమైన అర్థం. అఖిలం అన్నప్పుడు కిల అంటే చెడిపోవటం, నా కిల అఖిల. అఖిలం అంటే చెడిపోకుండగా అనే అంశం అర్థం ఒకటి వస్తుంది ఇక్కడ. అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పి అన్నప్పుడు అక్కడ రెండు అంశాలు ఉన్నాయి మనం గమనించాల్సిన అంశాలు. ఈ సమస్త కర్మలు జ్ఞాని ద్వారా దగ్ధం చేయబడుతున్నాయి అని చెప్పి అన్నప్పుడు సూక్ష్మ దేహములో అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సంచితాది కర్మలన్నీ కూడా తిరిగి వల్ల జన్మలు ఇవ్వగలిగేటువంటి పరిస్థితి లేకుండా అంతరిస్తున్నాయి అనేటువంటి విషయం ఒకటి ఉన్నది. రెండవది ఇక్కడ అఖిలం అనే వాడటం కారణంగా ఏ యొక్క సూక్ష్మ దేహమైతే ఉన్నదో ఆ సూక్ష్మ దేహమునందు ఏ ఇంద్రియాలైతే క్రియాశీలత్వం కలిగి ఉన్నాయో ఆ క్రియాశీలత్వమును కోల్పోకుండా అవి లయమవుతున్నవి అనేటువంటి మాట వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సూక్ష్మ దేహములో ఉన్న సంచితాది కర్మలు ఎట్లయితే భస్మముగా చేయబడ్డాయో, ఇక జన్మ ఇవ్వటానికి అవకాశం లేకుండా చేయబడ్డాయో, అట్లాగే ఈ ఇంద్రియములు సూక్ష్మ దేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలు కూడా వ్యవహార దశ అనేది లేకుండా పూర్తిగా నశింపబడ్డట్లయితే ఇక వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ ప్రారంధం ఉన్నంత వరకు వాళ్ళు బయటకు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఈ బయటకు వచ్చి వ్యవహారం చేయటానికి మరి ఇంద్రియముల యందు మరి ఆ క్రియాశీలత్వం ఉండాలి. కాబట్టి అక్కడ మనకి చెబుతూ శ్లోకంలో అఖిలం అనగా కిల అంటే చెడిపోవటం, అఖిలం అంటే చెడిపోకుండగా అనగా ఇంద్రియముల యందు వ్యవహార దక్షత కోల్పోకుండగానే అవి లయమయ్యాయి అనే మాట. అది జీవన్ముక్త విధానముగా ప్రారంధం అయిపోయే పర్యంతం వరకు వాటి యొక్క క్రియాశీలత్వం ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే ప్రారంధం అయిపోయిందో ఆనాడే ఈ సూక్ష్మ దేహం అనేది కూడా శుద్ధ బ్రహ్మములో పూర్ణముగా లయమైపోయేటువంటి విధానము. ఎందుకంటే ఈ సూక్ష్మ దేహం అనేది ఒకవేళ అఖిల చెడిపోకుండా ఉందని చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఆ సూక్ష్మ దేహం ఉన్నది కాబట్టి మరి జన్మలిచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పుకున్నట్లయితే సంచిత కర్మ లేదు. జన్మల కారణం సంచిత కర్మ. ఆ కర్మ అనేటువంటిది పూర్తిగా భస్మసాత్ అని చెప్పి అనేశారు. భస్మసాత్ బూడిదిగా చేయబడింది అని చెప్పి అన్నారు. అందువల్ల జన్మలకు హేతువులుగా ఉన్న సంస్కారాలు మాత్రము పూర్ణముగా దగ్ధం చేయబడ్డాయి అని చెప్పని ఇంద్రియములు అనబడేటువంటివన్నిటిని కూడా చెప్పుకోవాల్సి వస్తే మొత్తం కూడా జ్ఞానాగ్ని ద్వారా సంస్కరింపజేయబడ్డాయి అనే మాట వాడవచ్చు. ఇక్కడ సంస్కరింపజేయబడ్డాయి. ఇక అక్కడి నుంచి ఆ ఇంద్రియాలలో శుద్ధత్వమే ఉంటుంది, మంచితనమే ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, సమస్త జీవుల పట్ల సర్వాత్మన భావన ఉండేటువంటి విధానం ఉంటుంది. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్చన్ ఆత్మయాజీ స్వరాజ్. సర్వభూతస్థం ఆత్మానం ఈ ఈశావాస్యంలోనూ వస్తాయి, భగవద్గీత 6వ అధ్యాయంలో కూడా వస్తాయి. అక్కడి నుంచి వాళ్ళలో ఏముంటుందని చెప్పనంటే సర్వజీవుల పట్ల మరి వాళ్ళకి ఒక బ్రహ్మ భావనతో దర్శించే విధానము. వాళ్ళ ఇంద్రియాలు ఎట్లయితే మరి అమ్మవారు చెప్పినట్లుగా తప్త కాంచన పుష్ప సన్నిబంబై ఆకారాన్ని పుటం వేసినప్పుడు దాంట్లో ఉన్న మాలిన్యం అంతా పోయి అపరంజి ఎట్లయితే వస్తుందో ఆ ప్రకారంగా ఆ సూక్ష్మ దేహం అనేటువంటిది ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయటం కారణంగా దాంట్లో ఉన్న దోషాలు మొత్తం పోవటం కారణంగా సమస్త ఇంద్రియాలన్నీ కూడా ఒక శుద్ధత్వముగా బంగారంలాగా శుద్ధత్వ బంగారంలాగా అవి కలిగి ఉండే కాబట్టి ఆ మహాత్ములు వాళ్ళ జీవన విధానం అంతా కూడా సమస్త జీవుల పట్ల ఒక ప్రేమ భావనతో మంచిగా వాళ్ళని ఆదరించే భావనగా ఇవన్నీ కొన్ని మనం దైవీ సంబంధ వ్యవహారంగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇంకా వాళ్ళ ప్రారంధం అనేటువంటిది ఉండటం కారణంగా లోకములో వ్యవహరించేటువంటి యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఉన్నది. కాబట్టి వాళ్ళ సూక్ష్మ దేహం మాత్రం అఖిల కిల అంటే చెడిపోవటం, అఖిల చెడిపోకుండానే అనగా
చూసేటువంటి యొక్క నేత్రేంద్రియంలో చూపు అంతరించకుండగా, వినేటువంటి యొక్క శ్రోత్రేంద్రియంలో వినికిడి అంతరించకుండగా, గ్రహించేటువంటి యొక్క మనస్సులో గ్రహించే తత్వం అంతరించకుండగా అని అర్థం. కాబట్టి ఇంద్రియముల యందు ఉన్నటువంటి యొక్క వ్యాపారం అంతరించకుండగానే అవి మరి యోగ సమాధిలో లయమయ్యాయి అని చెప్పని, మరలా ప్రారంధం మాత్రం ఉన్నది కాబట్టి తిరిగి మరలా వాళ్ళ వ్యవహారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి, అందువల్ల ఇంద్రియ సముదాయం అంతయు కూడా సంచుదాది కర్మల్లాగా అవి పూర్తిగా భస్మసాత్ బూడిదిగా చేయకుండగా అవి వ్యవహార దక్షత కలిగి ఉండే, వాటిలో సంస్కరింపబడ్డటువంటి యొక్క స్వభావాలు కలిగి సూక్ష్మదేహం ఒక బంగారముగా, ఆ బంగారపు శరీరముగా అనగా అపరంజిగా శుద్ధత్వమును పొంది వ్యవహార విధానం అంతయు కూడా ఉంటుంది అనే విషయం మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రకారముగా మరి అంతఃకరణ నాశేన, ఈ నాశేన అనేటువంటి పదము లయ వినాశనే అనేటువంటి మాటలో ఈ వినాశము అనేటువంటిది లయము వినాశము అనేటువంటి విషయాల మీద మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ప్రకారముగా వినాశం అనేటువంటిది సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి సంచితాది కర్మలు మరుజన్మలకు హేతువులుగా ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే బూడిదిగా చేయబడుతున్నాయి అని చెప్పని, ఇంద్రియములు మాత్రం మళ్ళా జ్ఞాని లోక వ్యవహారం చేయాల్సి ఉన్నది. ఎందుకంటే ఆ జ్ఞాన స్వరూప అనుభవాన్ని పొందిన తర్వాత అది మన లోకానికి ఆ సందేశం అనేది అందించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సూక్ష్మదేహం కూడా పూర్తిగా కర్మవాసనలతో దగ్ధమై బూడిదిగా అయిపోయిందనుకో, వాడు బయటకు వచ్చే అవకాశాలు లేవని చెప్పి అనుకో, ఈ జ్ఞానతత్వాన్ని లోకంలో బోధించేది ఎవరు ఇంకా మనకి? కాబట్టి ఆ ప్రకారముగా ఇదొక ఒక ఒక అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలు దీంట్లో చేరి ఉన్న విధానము. అట్లాంటి జీవన్ముక్తులు మరి లోకంలో వ్యవహరించినప్పుడే తిరిగి మరల జిజ్ఞాసులుగా ఉన్నటువంటి వారికి తాత్విక అంశాలు చక్కగా చెప్పే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది చాలా మరి సూక్ష్మముగా చేరి ఉన్నటువంటి అంశాలు భగవద్గీతలో. కాబట్టి ప్రకారముగా అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర స్థిత హరి నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్. ఇది వ్యవహార విధానము. అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర స్థిత హరి సంవిన్మాత్ర స్థితశ్చాహం అజః అస్మి కిం అతః పరం వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి. ఆ ప్రకారముగా యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారి విషయమై ఈ మూడో మంత్రం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.